ఇండియా బార్డర్స్‌లో ఉద్రిక్తతలు అనగానే వినిపించే 2 పదాలు ఎల్ఏసి, ఎల్ఓసి. 2021లో చైనాతో ఫేస్ ఆఫ్ తర్వాత నుంచి ఈ పదాలు చాలా ఎక్కువగా వినిపిస్తున్నాయి. ఈ 2 పదాలు కూడా ఇండియా బార్డర్‌కు సంబంధించినవే. కానీ చాలా మందికి వీటి మధ్య తేడా తెలీదు. ఎల్ఓసి అంటే లైన్ ఆఫ్ కంట్రోల్ అని, ఎల్ఏసి అంటే లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ అని కూడా కొంతమందికి తెలుసు. కానీ అసలివి ఏంటి? ఈ రెండిటి మధ్య తేడా ఏంటి? అనేది చాలా మందికి తెలియని విషయం. ఎల్ఏసి అనేది ఇండియా, చైనా మధ్య ఉన్న అనధికారిక బార్డర్. ఇది లదాఖ్ నుంచి అరుణాచల్ ప్రదేశ్ వరకు దాదాపు 3488 కిలోమీటర్ల పొడవు ఉంటుంది. చైనా మాత్రం ఇది 2000 కిలోమీటర్ల పొడవుంటుందనే చెప్తుంది. ఈ సరిహద్దు భారత, చైనా పాలిత ప్రాంతాలను వేరు చేస్తుంది. ఇందులో అక్సై చీన్ కూడా ఉంది. దీన్ని చైనా పాలిస్తూ ఉన్న ఈ ప్రాంతం తమదని ఇండియా అంటుంది. ఆ ప్రాంతం సరిహద్దే ఇప్పుడు ఎల్ఏసిగా ఉంది. ఈ ఎల్ఏసి అనేది అధికారికంగా గుర్తించిన బార్డర్ కాదు. ఇండియా, చైనా గీసుకున్న సొంత సరిహద్దు గీత. ఇక ఎల్ఓసి విషయం చూసుకుంటే ఇది పాకిస్తాన్‌తో భారత్‌కు ఉన్న బార్డర్. ఇది కూడా ఇండియా, పాకిస్తాన్ పాలిత ప్రాంతాలను వేరు చేస్తుంది. జమ్మూ కాశ్మీర్‌ను ఇండియా, పాకిస్తాన్ తమదంటే తమదని లాక్కున్నాయి. ఈ క్రమంలో గతంలో రాచరిక పాలనలో ఉన్న జమ్మూ కాశ్మీర్ 2 భాగాలుగా అయింది. అందులో ఇండియా, పాకిస్తాన్ భాగాలను వేరు చేస్తూ ఏర్పాటు చేసుకున్న సరిహద్దు గీతే ఎల్ఓసి. ఇది కూడా అధికారిక సరిహద్దు కాదు. 2 దేశాలు ఏర్పాటు చేసుకున్న సొంత సరిహద్దు మాత్రమే. ఇండో పాకిస్తాన్ వార్ తర్వాత 2 జులై 1972న ఈ ఎల్ఓసిని ఏర్పాటు చేసుకున్నారు. ఇది 740 నుంచి 776 కిలోమీటర్లు ఉంటుంది. ఇప్పటికీ ఈ ప్రాంతంలో ఇండియా, పాకిస్తాన్ మధ్య తరచుగా ఉద్రిక్తతలు నెలకొంటూ ఉంటాయి.